కాకినాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన బిజీగా కొనసాగుతుంది. 3 రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ జనసేన నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ముఖ్య కార్యకర్తలతోనూ పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. రెండో రోజు పార్టీ శ్రేణులతో అంతర్గత సమావేశాలు కొనసాగనున్నాయి. కాకినాడ నగరంపై దృష్టి కేంద్రీకరించిన పవన్ కళ్యాణ్ నగరంలోని డివిజన్ల వారీగా నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. రెండో రోజు మరికొన్ని కాకినాడ నగర డివిజన్ల నాయకులతో సమావేశం కానున్నారు. కాకినాడ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నాయకులతో, ఇన్ఛార్జీలతో ఇప్పటికే సమీక్షలు పూర్తయ్యాయి. మూడో రోజు ప్రజా సమస్యలపై ఆయా రంగాలకు సంబంధించిన నాయకులు, బాధితులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి నవీన్ రాజ్ లైవ్ లో అందిస్తారు. నవీన్ రాజ్. మాధురి, కాకినాడలో అయితే కనుక పవన్ కళ్యాణ్ అయితే చాలా బిజీగా అయితే నడుస్తున్న పరిస్థితి ఉంది. గత 2 రోజుల నుంచి కాకినాడలో ఆయన దృష్టి కేంద్రీకరించి జనసేన వచ్చే ఎన్నికల్లో ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలి, ఆయా పోటీ చేసే నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులతోటి, కార్యకర్తలతోటి, అలాగే ఇన్ఛార్జీలతో కూడా ఆయన బిజీగా మాట్లాడుతూ సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అంతర్గత సమావేశాలు పూర్తయ్యాయి. ఇప్పుడు అదేవిధంగా చూస్తే కాకినాడ సిటీకి సంబంధించి పూర్తిగా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టినట్లుగా అయితే తెలుస్తుంది. నిన్న సాయంత్రం నుంచి అయితే కనుక కాకినాడలోనే 50 డివిజన్లకు సంబంధించిన కార్యకర్తలను అయితే డివిజన్ల వారీగా 10 మంది 15 మంది కార్యకర్తలని, నాయకులని పిలిచి వాళ్ళతో అయితే విడివిడిగా అయితే మాట్లాడుతున్నారు. ప్రధానంగా చూస్తే కాకినాడ సిటీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారంతో ఆయన చేస్తున్న సమీక్షలు కూడా ఒక బలం అయితే చేకూరుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాకినాడ సంబంధించి నిన్న 15 డివిజన్లకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలతో అయితే సమావేశం అయ్యింది. ఈ రోజు కూడా సుమారు 15-20 డివిజన్ల వారీగా కార్యకర్తలను అయితే పిలిచి వాళ్ళతో అయితే మాట్లాడుతూ అసలు డివిజన్ లో ఉన్న సమస్యలు ఏంటి, అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించిన విశిష్ట నాయకులు కానీ, ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గాని చేస్తున్న అక్రమాలు, వాటికి సంబంధించి, అలాగే జనసేనకు సంబంధించిన ఇన్ఛార్జీలు ఆయా సమస్యల మీద పోరాడుతున్నారా, మీ ప్రజలకి అందుబాటులో ఉంటున్నారా లేదా అనే విషయాలను అయితే కనుక పవన్ కళ్యాణ్ సమావేశం అవుతున్న ప్రజలతోటి, కార్యకర్తలతో మాట్లాడుతూ వ్యూహాత్మకంగా అయితే ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో అంటే కాకినాడ సిటీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనేది అయితే కనుక ప్రచారం అయితే భారీ ఎత్తున అయితే జరుగుతుంది. ఇక్కడ ఉన్న నాయకులు కూడా ఆశ్చర్యంగానే పవన్ కళ్యాణ్ అయితే వచ్చే ఎన్నికల్లో గ్యారంటీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా అయితే చెప్తున్నారు. అంటే ఈ సమీక్షల అనంతరం పవన్ కళ్యాణ్ అయితే ఒక నిర్దిష్టమైన ఒక ప్రణాళికతో ఎన్నికలకు సంబంధించి ముందుకెళ్ళ సిద్ధమవుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. మాధురి, థ్యాంక్ యూ నవీన్ రాజ్.